దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం. ఈ మలాకీ గ్రంథం ప్రవక్త అయిన మలాకీ ద్వారా రాయబడింది. క్రీస్తు పూర్వం 430 సంవత్సరాల కాలంలో. బహుశా ఇతను నెహెమ్యా సమకాలికుడై ఉండవచ్చునని పండితులు అభిప్రాయపడుతున్నారు. నెహెమ్యా యోదయ గవర్నర్గా ఉన్న కాలంలో యూదుల్లో ఉన్న దురాచారాలన్నిటినీ మలాకీ ఈ పుస్తకంలో ఖండించి రాశాడు. నెహెమ్యా కూడా వీటిని చాలా వరకు చక్కదిద్దాడు. ఈ పాత నిబంధన గ్రంథంలో చివరి ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త మలాకీ. అసలు ఎందుకు రాయబడింది అని అంటే, దురాచారాలు ఎక్కువైపోయాయి, అందుకొరకు వాటిని ఖండించటానికి. తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను రాకను, యుగాంతంలో ఏలియా రాకను గూర్చి ప్రవచనాలు ఉన్నాయి, భవిష్యత్తు వాక్యాలు. అందుకు ఈ గ్రంథం రాయబడింది. ఇశ్రాయేలీల ఎడల దేవుడు ఎంతటి ప్రేమను కలిగి ఉన్నాడో, వారి పట్ల ఆయన కలిగి ఉన్న ఉన్నత ఉద్దేశం దేవునికి ఎట్లా ఉన్నదో బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు చూపిస్తున్న ప్రేమ అపారమైనది. ఆయన మొట్టమొదటిగా ఏం చెప్పమంటున్నారంటే, నేను మీ విషయమై ప్రేమ చూపిస్తున్నాను, మేము నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇశ్రాయేలు జాతి అంతటికీ ప్రభు చెప్తున్నాడు. ఇశ్రాయేలు జాతి అంటే యాకోబు సంతానం, 12 మంది గోత్రకర్తలు, వారి సంతానం. వీళ్ళందరికీ కూడా ఈ మాటలు వర్తించబడతాయి. యాకోబు పట్ల దేవుడు చూపించిన ఓ గొప్ప ప్రేమను చెబుతూ ఉంటుండగా ఆయన అంటాడు, నేను యాషావుని ద్వేషించి యాకోబుని ప్రేమించాను అని చెప్పాడు. వాళ్ళందరికీ పెద్ద డౌట్ వచ్చేసింది. యాషావుని ఎందుకు ద్వేషించాడు, కారణాలు ఏంటి అని అంటే, యాషావు జ్యేష్ఠత్వం వద్దనుకున్నాడు. మరికొన్ని విషయాలు అతను గర్వందిగా బ్రతికాడు, తిరుగుబాటు స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు, భోగానికి, శరీర ఇచ్చలకు లొంగిపోయిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు యాషావు అంటే, వాడి సంతానం అంటే ఇష్టపడలేదు. వారు ఇలాగ అనుకుంటారట, ఏమని, మీరు ఎందుకు యాకోబుని ప్రేమించారు అని. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించడానికి కారణాలు అవసరం లేదు, ద్వేషించడానికి కూడా కారణాలు అవసరం లేదు. దేవుడు మనకి చెప్పనవసరం పని లేనే లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, ప్రభువే చెప్తున్నాడు ఆ మాట, మనము నాశనం అయిపోయాము, పాడైన స్థలముగా మారిపోయాము, మరలా మనం మన జీవితాలను కట్టుకుందాం, మన పరిస్థితులు మనం చక్కదిద్దుకుందాం అని వారు మాట్లాడుతారట. అయితే ప్రభు చెప్తున్నాడు, ఏదైతే మీకు వారసత్వంగా ఇవ్వబడిందో
అది నక్కల పాలు చేసేస్తాను తప్ప మీకు ఎట్టి పరిస్థితులు అందులో నివసింపనీయును అన్నాడు. దేవుని ఆజ్ఞని మీరితే, దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే రాజైనా మరొకరు ఎవరైనా దేవుడు సహించేదే లేదు. ఆయన స్థానాన్ని మరొకరికి ఇచ్చే దేవుడు కానే కాదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, యాసావుకు సంబంధించిన దానిని నేను కూలగొట్టబోతున్నాను, నాశనం చేయబోతున్నాను. అయితే వారు ఏమంటున్నారు? మరలా మనం కట్టుకుందామని వారు మాట్లాడుతున్నారట. వాస్తవానికి దేవుడు కూలగొట్టేస్తే వాళ్ళు ఎలాగా కట్టుకోగలుగుతారు? దేవుడు ద్వారాలు మూసేస్తే ఎవడు తెరుస్తాడు? ఆయన తెరిస్తే ఎవడు మూసేయగలడు? అది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. యాషావు గురించి తనకున్న పట్టణాలు, తనకున్న సర్వస్వాన్ని నేను ద్వేషిస్తున్నానని చెప్పిన దేవుడు వెంటనే వాళ్ళ పట్ల కార్యాన్ని ప్రారంభించాడు. యాకోబు పట్ల అపారమైన ప్రేమను వెల్లడి చేసేస్తున్నాడు దేవుడు. వారు మరలా కట్టాలని వారి ప్రయత్నం దేవునికి నచ్చలేదు. వారు కడితే నేను ఖచ్చితంగా పడద్రోస్తానంటున్నాడు దేవుడు. వాళ్ళు కడితే అది పడగొడేస్తాడట, తోసేస్తాడట. దేవుడికి చాలా కోపం ఉంది అని మనం అంటాం. మరి దేవునికి కోపం వద్దు. ఆయనే గనక కోప పడకపోతే ఏ మనుషుడు ఆయనకు భయపడ్డం, ఏ మనుషుడు విధేయత చూపించడు. అందుకనే మనము ఎప్పుడు కూడా కోపపడితే బైబిల్ చెప్తుంది, కోపపడుడి గాని పాపం చేయకుడి. ఒక వ్యక్తి పట్ల అమానుష్యంగా కోపంతో అరిచావు, గీపెట్టడం మంచిదే. మళ్ళా బూతులు తెచ్చడం ఏంటి? మరలా వాళ్ళు బాధ పెట్టే మాటలు మాట్లాడడం ఏంటి? చేసింది మంచి పనే, మెచ్చుకోదగ్గట్లుదే. కానీ విధేయతతో కూడుకున్నదైతే అది దైవ దీవెనలు ఇంటి నిండా తెస్తుంది. కనుక దైవ భయము, దైవ భక్తి కలిగి ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. అందుకనే వాళ్ళ గురించి ప్రభు చెప్తారు, ఇశ్రాయేలు ప్రజలు లోకమంతటికి దేవుడు మహారాజు అనే సంగతిని గుర్తించుకోబోతున్నారు. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనంలో కూడా మాట ఉంటుంది, వారిలో కొంతమంది సందేహిస్తున్నారు. అందుకే దేవుడు అన్నాడు, నేనే మహారాజుని అని నా కార్యాలు మీకు నిరూపిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు వారు ఉండవలసిన విధానాన్ని కోల్పోయి దైవ ప్రత్యక్షతను దూరం చేసుకుని నామకార్థముగా సామాన్యంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కలిగిన మనము, దైవ శక్తిని రుచి ఎరిగిన మనం ఎలాగునా వారిని విడిచిపెట్టగలుగుతాం? ప్రభు ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకవలసిన వాళ్ళు బ్రతకలేదు కనుక మోసగాడైన యాకోబుని పశ్చాత్తాపంలోనికి నడిపించి దేవునికి లోబడేటట్లుగా చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే అపవిత్రపరుచుకుని అపవిత్రతతో నింపబడ్డారు. ప్రభు ఇటు విధంగానైతే భోజనపు బలను సిద్ధం చేస్తున్నారు, వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. దేవునికి విరుద్ధమైన బ్రతికి పర్లేదులే, మనం కొంచెం సేఫ్గానే ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కానే కాదు. దేవుడు ఒకరిని హెచ్చించగలడు, ఒకరిని తగ్గించగలడు. దానికి మనము భయము, ఆందోళన పడిపోవడం దేనికి? దేవుడు కోరుకుంటున్నాడు ఒక దీవెనకరమైన వ్యక్తిగా మనం ఉండాలని.
యాకోబు పట్ల దేవుడు ఏమి తలంచాడో, ఏమి అనుకుంటున్నాడో, ఏం చెబుతున్నాడో ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. వారి గురించి ఇలా మాట్లాడుతూ, ఇదిగో మీరు బలులను అర్పిస్తున్నారు, మీరు నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు, నాకు బలిపీఠం మీద అపవిత్రమైన భోజనాలు కనబడుతున్నాయి అంటున్నాడు దేవుడు. దేవునికి అవిధేయత కలిగిన ప్రజలు కనబడుతున్నారు. దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా బ్రతకవలసిన దానికి బదులుగా దేవునికి విరుద్ధమైన బ్రతుకుతున్నారు. అందుకనే ప్రభు మమ్మల్ని నిర్లక్ష్య పెడుతున్నాడు, పట్టించుకోలేదు అని వారు మాట్లాడుతున్న మాటలకు ప్రభుకి చెప్పాల్సిన మాటలు ఏంటంటే, ప్రభువా నీ మాట వింటాము, యథార్థంగా మేము బ్రతుకుతాము, నిన్ను గాయపరచము అని ప్రభు దగ్గర దోషాన్ని ఒప్పుకోవలసిన వారుగా ఉన్నారు. ఒప్పుకోక కొనిన కారణాన దైవ ఉగ్రత వారి మీద కుమ్మరించబడబోతోంది. వారికి బోధించిన బోధ బుర్రకెక్కలేదు. రోషం కలిగి ఉండండి అన్నా, దోషాన్ని పరిహరించుకోండి అన్నా అసలు లెక్క చేయట్లేదు. దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయన్ని శాంతపరచుడి అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని కోపం రగులుకోబోతుంది కనుక నాశనం అయిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అని ప్రభు చెప్తున్నాడు. అగ్ని రాజబెడుతున్న పరిస్థితులైనా ఎందుకు వెళుతున్నారు వాళ్ళు మరి అంటే, దేవుని మాట వారు విన్నారు, ఆ దేవుని మాటకు లోబడిపోయారంతే. మన జీవితాలను కూడా అట్లే దేవుడు నమ్మకంగా సాగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎవరు జీవించకూడదు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనంగా ఎంచబడును అని ప్రభు చెబుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభుని ఘనపరచుచు ఆయనలో నమ్మకంగా సాగిపోవాలనేదే ఉద్దేశం. దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది అనంటే, ఆయన పిల్లల వలె ఆయన బల్ల చుట్టూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే వాళ్ళు ప్రజలు ఎలా ఉన్నారంటే, భోజనం తిన్న వాసాన్ని లెక్క పెట్టిన వారిలాగా దూషిస్తున్నారు, రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రభు అంటున్నారు, వారు ఇశ్రాయేలీయులై నా యొద్ద ఉండబోతున్నారు, నేను చేస్తున్న కార్యాలు ప్రజలకు అర్థం కావు గాని నా ప్రజలు గ్రహించగలరు అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి అర్పించే అర్పణలట సరిగా లేవట, అందుకని ఆయన కోపం వస్తోంది. అది కుంటుదో గొడ్డుదో మోగుదో పనికిరానిదో చెత్తో అయితే కేవలం కాల్చడమే కదా, దహనం చేయడమే కదా, ఏదైతే ఏమైందనుకుని దాన్ని చిత్రవద చేసేసి దేవునికి విరుద్ధమైన బ్రతకడానికి సిద్ధపడిపోతే మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి దైవ వాక్యానికి లోబడి మనం అర్పించే అర్పణ శ్రేష్టంగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యం. నేను ధనం గురించి చెప్పడానికి ఇష్టపడట్లేదు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి పర్యాయం ఒట్టి చేతులతో రావద్దు అని నిర్గమకాండంలో ప్రభు తెలియచేసిన మాటలను మోసే రాశాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా క్రమబద్ధీకరమైన రీతిలో దైవ భయము, దైవ భక్తిని కలిగి ఉండాలి. అర్పించే అర్పణ ఎలాగూ సరి అయినది అవుతుంది. దేవుడికి నచ్చని కార్యాన్ని చేసేసేసి వాడు అతి కిరాతకంగా దుర్మార్గంగా ప్రవర్తించిన ప్రవర్తన కనబడుతోంది. దేవునికి నచ్చేటట్లుగా శ్రేష్టమైన వాటిని అర్పించడానికి బదులుగా వారు పాడైపోయినది, ప్రయోజనం లేని వాటిని దేవుడికి బలిగా
వారు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే ఇవ్వాలి అనే సంగతి వారు మర్చిపోయారు. పైగా అది సామాన్యమైనదిగా భావిస్తూ ఉన్నారు. దైవ కృప పట్ల అత్యధికమైన ఆలోచన వారికి లేకపోతే, దేవుడు అనుగ్రహించే ఈవులను పొందుకోవడానికి వారు దేవుని కొరకు శ్రేష్టమైన వాటిని ఇవ్వకపోతే వారి జీవితం వలన ప్రయోజనం ఏముంది? అది అప్రయోజనమే కదా. అందుకనే మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవునికి ఏదైతే ఇస్తున్నామో అది శ్రేష్టమైనది దేవుడు అడుగుతున్నాడు. వాళ్ళు ఏం చేశారు? పనికిరాని దానిని ఇచ్చారంటున్నాడు. అందుకని మనం ప్రయోజనకరమైనది ఇవ్వాలని దేవుని ఉద్దేశము మనం గ్రహించగలుగుతున్నాం. అప్పుడు కదా ఆయన దగ్గర మనం ఉండగలుగుతాం. ఎంతో మనం ప్రయాసపడి ఎంతో సిద్ధం చేసి ఆయన దానిని అంగీకరించలేకపోతే దానివల్ల ఏమి ప్రయోజనం? ఒక పెద్ద మందిరాన్ని కట్టి, ప్రభువా ఈ మందిరంలో ఉండట్టే నేను ఉండను, నా దృష్టి అక్కడ ఉంచను అని అంటే ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏముంది? అంత పెద్దది కట్టుకుని హృదయం అనేటువంటి ఇంట్లో ఆయన ఉంటానంటున్నాడు. ఈ హృదయం అనే ఇంట్లో ఆయన ఉండగలిగితే జీవితం అంతా కూడా, బ్రతుకంతా కూడా ఆనందమయమవుతుంది కదా. అయితే ప్రజలు ఎలా ఉన్నారు? నైవేద్యం దేవుడు ఎందుకు స్వీకరించటం లేదు? మా మీద ఏమైనా దేవుడికి ఉందా కోపం అని అనుకుంటే ఆయన విషయాన్ని విశదపరుస్తున్నాడు. దైవ మార్గాన్ని తప్పి లోకంలో తిరుగుతున్నటువంటి వారికి ఆయన హెచ్చరికలు తెలియచేస్తున్నాడు. కనుక జాగ్రత్త పడి దైవ భయము భక్తి కలిగిన వారుగా బ్రతుకుదాం. మీ చేత నేనిటి దానిని అంగీకరించుదని అంటున్నాడు. ఏంటది? పనికిరాని దానిని. ఆయన ఎలాంటి వాడు అనుకుంటున్నారు అసలు? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనుల నా నామం భయంకరమైనది అని ఆయన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నాడు. నేనే సైన్యములకు అధిపతి యెహోవాను అంటున్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే మహా ఘనత కలిగినటువంటి మహారాజుగా ఉన్నాడు. ఈ లోకపు రాజుల కంటే మించిన గొప్ప రాజు ఆయన. ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆయన నామం అన్ని జనుల మధ్యలో దూషించబడుతుంటున్నా ఆయన నామమునకు అవమానం కలగకుండా ఉండాలని ఆయన చేసిన ప్రయత్నం ఆశ్చర్యం. మన జీవితంలో మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఆయన మనకు క్షేమాన్ని తప్పకుండా ఇస్తాడు. అందుకనే మన భక్తి, మన భయము దేవుని సన్నిధిలో వ్యక్తిగతమై ఉండాలి తప్ప ఇతరుల కొరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఈ రోజు నుంచి అయినా దైవ భయము భక్తి కలిగి దేవుని మార్గంలో నడుస్తూ నమ్మకమైన బిడ్డగా ఉండు. దేవునికి అర్పించేది శ్రేష్టమైనది అర్పించు. లేకపోతే ఆయన అంటాడు, వంచకుడు, నాశనం చేసినోడు, పాడైపోయినాడు, పాడు చేసేవాడు. కనుక అలాంటి వారికి నువ్వు సహకారిగా ఉండవద్దు. దైవ భయము దైవ భక్తి కలిగి దేవునికి అప్పగించుకుని దేవుల్లో సాగిపోగలిగితే ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టడు. ఈ మలకి గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించగలిసింది ఏంటంటే, యాకోబు సంతానాన్ని ప్రభు ప్రేమించాడు, కనానుకి తీసుకువెళ్ళాడు. అయితే వారు దైవ భయం లేకుండా అన్ని సమృద్ధి కలిగి ఉండడాన్ని బట్టి విగ్రహాన్ని తెచ్చుకొని పూజలు చేసి పునస్కారాలు చేసి అదే మా దేవుడు, అదే మా దేవత అని గంతులేశారు. పైగా వాళ్ళే ముందు చనిపోయారు. దైవ భయం లేని ప్రజలు. అయితే మోషే దేవుని పక్షమున నిలబడి విజ్ఞాపన చేయగా దేవుని సన్నిధి అతను కమ్ముకొని మరింతగా ముందుకు నడిపించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా, దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడగలిగితే దుర్మార్గులు, మోసగాళ్ళు అందరూ కూడా మూతవేయబడతారు. మనం దైవ భయము భక్తి కలిగి ఉండగలిగితే, దేవుని సన్నిధి యథార్థంగా సాగిపోగలిగితే అనేక మందికి దీవెనకరమైన వారిగా మారిపోతాం. కనుక దేవుని చేత ప్రేమించబడడం ధన్యత, ఆయనకు శ్రేష్టమైన అర్పణలు అర్పించడం మన బాధ్యత.
ఆయన ఎదుట ఉండడానికి, ఆయనతో కలిసి జీవించడానికి ఆశ కలిగి ఉండడం ఒక గొప్ప భాగ్యం. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన గొప్ప చేస్తూ, దేవునికి మహిమార్థంగా జీవితాన్ని కలిగి ఉండగలిగితే అంతకంటే భాగ్యమే ఉంది. కనుక దైవ భయము, దైవ భక్తిలో సాగుతూ దేవుని కొరకు నమ్మకమైన వారిగా జీవిద్దాం. అటు కృప, ధన్యత వాక్యాన్ని విని నమ్మి భయభక్తులు కలిగి ఉండే వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దయచేయును గాక. ఆమేన్.